వ్యక్తిగత కక్షలతో గొడవలు జరిగితే వాటిని సాకుతూ చూపించే రాష్ట్రాల్లో శాంతి భద్రతలు క్షీణించాయంటూ వైసీపీ ఆరోపించడం సరికాదని అన్నారు ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు. గొడవల విషయంలో చంద్రబాబు నాయుడు కఠినంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఎవరి మీద కూడా దాడులు చేయలేదని, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గెలుపును అంగీకరించలేక ఈవీఎంల మీద నెపం వేస్తున్నారని సెటైర్లు వేశారు. ఈ ఎమ్మెల్సీ వ్యవస్థను ఇప్పటికైనా మేము గతంలో మార్చాలనుకున్నాం, మార్చలేకపోయాం, మీరైనా సరే తీసేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ ఆయన ఏమన్నా అడిగితే మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కన్సిడర్ చేస్తారేమో నాకు తెలియదు. అడిగితే కన్సిడర్ చేస్తారు, కానీ అడగకుండా మరి గతంలో ఆయనలాగా ఉక్రోషంతో రద్దు చేయాలని అనుకునే వ్యక్తి అయితే మా అగ్రనాయకులు కాదు. కానీ మరి ఆయన రిక్వెస్ట్ చేస్తే బహుశా ఉన్న కన్సిడర్ చేస్తారేమో నాకు. లాస్ట్ బట్ 1 పార్లమెంట్ సెషన్లో అంగన్వాడీల గురించి నేను కూడా పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా అంగన్వాడీలకి వాళ్ళకు అందుతున్న జీతాలకు వారు చేస్తున్న సేవలకు డెఫినెట్గా వ్యత్యాసం ఉన్నమాట వాస్తవం. కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారం చూసినా ఎలా చూసినా కూడా ఆ వ్యత్యాసం ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో అంగన్వాడీలకి అది 4,000 కూడా ఇవ్వట్లా. ఇక్కడ 50 సంవత్సరాలు దాటితే పింఛనే 4,000 రూపాయలు ఇస్తున్నారు. సో పింఛన్ 4,000 ఇచ్చినప్పుడు సేవ చేసే వాళ్ళకి అఫ్కోర్స్ పింఛన్ ఇవ్వలేరు. అక్కడ కొంత న్యాయం చేసే వెసులుబాటు కంపల్సరీగా ఉండే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేనేమి మంత్రిని కాదు, ఒక ఎమ్మెల్యేని. సో నా పరిధి నాకు ఉంటుంది మాట్లాడటానికి. కానీ ఇంత మంచి ప్రశ్న అడిగినప్పుడు డెఫినెట్గా అది కన్సిడర్ చేసే అవకాశం